జిబ్బరెలిన్స్ అనేవి మరో రకమైన ప్లాంట్ గ్రోత్ రేట్లు, అంటే మొక్కల పెరుగుదల హార్మోన్లు, వాటి గురించి చూద్దాము. మొదటిసారిగా ఈ జిబ్బరెలిన్స్ని జపాన్ దేశంలో గమనించడం జరిగింది. జపాన్ దేశంలో వరి పంట మీద బకనే అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఈ వరి పంటకు బకనే అనేటువంటి వ్యాధి జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటువంటి శిలీంధ్రం వల్ల వచ్చింది. ఈ శిలీంధ్రం కారణంగా వరి మొక్కలు పొడవు బాగా పెరిగాయి, కంకి తక్కువగా ఏర్పరిచి విత్తనాలను తక్కువగా ఉత్పత్తి చేయడం జరిగింది. ఈ వ్యాధినే బకనే వ్యాధి లేదా ఫూలిష్ సీడ్లింగ్ వ్యాధి అని పిలవడం జరిగింది. జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనేటువంటి శిలీంధ్రం వల్ల జపాన్ దేశంలో వరి పంట మీద తెలివి తక్కువ మొలక వ్యాధి లేదా బకనే వ్యాధి లేదా ఫూలిష్ షీల్డింగ్ అనేటువంటి వ్యాధి రావడం జరిగింది. ఈ వ్యాధి వచ్చినటువంటి మొక్క యొక్క లక్షణాలను చూసినప్పుడు కాండము పొడవుగా పెరిగింది, కంకి తక్కువగా ఏర్పడింది, విత్తనాలు తక్కువగా ఏర్పడ్డాయి, అందువల్ల పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీనికి కారణమైనటువంటి శిలీంధ్రము జిబ్బరెల్లిక్ యాసిడ్ అనేటువంటి ఒక హార్మోన్ విడుదల చేసింది. ఈ హార్మోన్ వల్లనే ఆ వ్యాధి పంట మొక్కకు రావడం జరిగింది అని ఆ తర్వాత గమనించడం జరిగింది. ఇలాంటి జిబ్బరెలిన్స్ మొక్క దేహంలో ఎలాంటి క్రియాత్మక ప్రభావాలను కలిగిస్తాయనేది ఇప్పుడు చూద్దాం. జిబ్బరెలిన్స్ గ్రేప్స్ పంటలు, అంటే గ్రేప్స్ మీన్స్ ద్రాక్ష ఫల మొక్కలలో ఆ ఫలం యొక్క కాడని పొడవును పెంచుతాయి, కాడ యొక్క పొడవును పెంచుతాయి. అంటే ద్రాక్ష పండ్లు జనరల్గా గుత్తిలాగా ఉంటాయి, బంచ్ అంటాం. సో గుత్తిలో ఉండేటువంటి కాడల పొడవు పెరిగినట్టయితే ఫలాల మధ్య దూరం పెరుగుతుంది. ఫలాల మధ్య దూరం పెరిగినప్పుడు ఫలము పరిమాణంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా జిబ్బరెలిన్లని ద్రాక్ష తోటల మీద చల్లినప్పుడు ఆ ఫలం యొక్క కాడలు పెరిగి, ఫలాల యొక్క వృంతాలు పెరిగి, ఫలాల మధ్య దూరం పెరిగి ఫలము ఆరోగ్యంగా తయారు కావడం, ఫలము ఆకారంలో పరిమాణంలో పెద్దదిగా ఎదగటం, వ్యాధులు తక్కువగా వచ్చే విధంగా ఫలము ఆరోగ్యంగా పెరగడం కోసం జిబ్బరెలిన్స్ ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా జిబ్బరెలిన్ని స్ప్రే చేయడం ద్వారా, చల్లడం ద్వారా యాపిల్ మొక్కలలో యాపిల్ ఫలము పరిమాణంలో పెరుగుతుంది. అదేవిధంగా దాని యొక్క ఆకారం కూడా సరైన ఆకారంలో రావడం జరుగుతుంది. ఫలాల మధ్య తక్కువ దూరం ఉండి ఇరుకుగా ఉన్నట్టయితే సరైన ఆకారంలో ఫలాలు ఏర్పడవు. అందువల్ల ఫలాల యొక్క కాడలు పొడవు పెరిగినట్టయితే ఫలము సరైన ఆకారంలో ఏర్పడటము, పరిమాణంలో పెద్దదిగా రావడం జరుగుతుంది. అది కలిగించడం కోసం జిబ్బరెలిన్లు ఉపయోగపడతాయి. ఇంకాను జిబ్బరెలిన్స్ పండు బారటాన్ని ఆలస్యం చేస్తాయి. డిలే ఇన్ సెనసెన్స్. సెనసెన్స్ అంటే పండు బారటం, వార్ధక్యం రావడం. సో వార్ధక్యం రావడాన్ని ఆలస్యం చేస్తాయి. త్వరగా పండు బారకుండా ఫలాలు కానీ లేదా పుష్పాలు కానివ్వండి, పత్రాలు కానివ్వండి త్వరగా రాలిపోకుండా ఉండటం కోసం, వాటి యొక్క జీవితకాలాన్ని పెంచడం కోసము జిబ్బరెలిన్స్ సహాయపడతాయి. ఇంకను జిబ్బరెలిక్ ఆమ్లం అనేది మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ బ్రీవరీ ఇండస్ట్రీ. బ్రీవరీ ఇండస్ట్రీ మీన్స్ అంటే మనం ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేటువంటి బ్రేవరేజెస్లో, పళ్ళ రసాలను తయారు చేసేటువంటి పరిశ్రమలలో పులియబెట్టడాన్ని వేగం చేయడానికి జిబ్బరెలిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది. మాల్టింగ్ అండ్ ఫెర్మెంటేషన్ పులియబెట్టడం. సో జిబ్బరెలిన్స్ అనేవి మాల్టింగ్ ప్రాసెస్, త్వరగా రసాన్ని తీయడానికి, దాన్ని త్వరగా సరైనటువంటి ద్రావణంగా తయారు చేయడానికి మన జిబ్బరెలిన్స్ సహాయపడతాయి. ఇంకను చెరుకు మొక్కలలో పంట దిగుబడి అనేది చెరుకు కాడలు లేదా చెరుకు గడలలో ఉండేటువంటి చెరుకు రసం మీదనే ఆధారపడి ఉంటుంది. సో చెరుకు రసం అనేది ఎక్కువ మోతాదులో చెరుకు గడలలో తయారైతే అప్పుడు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సన్నటి చెరుకు గడలు ఉండి పొడవు తక్కువగా ఉన్నట్టయితే, లావు తక్కువగా ఉన్నట్టయితే చెరుకు రసం తక్కువగా తయారవుతుంది కాబట్టి పంట దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది. కానీ జిబ్బరెలిన్లను చల్లినట్లయితే చెరుకు గడలు పొడవుగా పెరగటం, అదేవిధంగా గడ మందంగా లావుగా తయారు కావడం వల్ల
అందులో ఎక్కువ మోతాదులలో చెరుకు రసం నిల్వ ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా జిబ్బరెల్లిలను చల్లడం ద్వారా 1 ఎకరము చెరుకు పంటలో కనీసం 20 టన్నుల వరకు కూడా ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంది. ఇలాగా కణుపు మాధ్యమాలు పొడవు పెంచడం లేదా కాండము పొడవు పెంచడాన్ని ప్రేరేపించడం వల్ల ఫల దిగుబడిని ఎక్కువ చేసేటువంటి అవకాశం జిబ్బరెల్లిల ద్వారా సాధ్యమవుతుంది. ఇంకా జిబ్బరెల్లిన్స్ బోల్టింగ్ను ప్రేరేపిస్తాయి. జిబ్బరెల్లిన్లు బోల్టింగ్ను ప్రేరేపిస్తాయి. క్యాబేజ్ మరియు క్యాలీఫ్లవర్, బీట్రూట్ వంటి మొక్కలలో బోల్టింగ్ను ప్రేరేపించడం. మరి బోల్టింగ్ అంటే పుష్పాలు ఏర్పడటానికి ముందు కాండము పొడవు పెరిగినట్టయితే దాన్ని బోల్టింగ్ అంటాం. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ది స్టెమ్ ప్రయర్ ఫ్లవరింగ్ అంటే పుష్పం ఏర్పడడానికి ముందు కణుపు మాధ్యమాలు కానీ కాండము పొడవుగా పెరిగినట్టయితే దాన్నే బోల్టింగ్ అంటాం. అలా పెరగటం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ క్యాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్లో పుష్ప విన్యాసాక్షం, ఫ్లవర్ మీన్స్ అదొక పుష్పమే. సో పుష్ప విన్యాసాక్షం పొట్టిగా ఉండి అనేక పుష్పాలు దగ్గరగా ఏర్పడతాయి కాబట్టి క్యాలీఫ్లవర్ ఆకారం వస్తుంది. ఒకవేళ జిబ్బరెల్లిన్స్ స్ప్రే చేసినట్టయితే ఆ యొక్క కాండము పొడవు పెరిగినట్లయితే కాండము పొడవు పెరగడం ద్వారా ఆహార పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉంచుకొని కాస్త సైజు పెద్దగా ఉండేటువంటి క్యాలీఫ్లవర్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా పుష్పాలు ఏర్పడడానికి ముందు కాండం పొడవు పెంచేటువంటి గుణాన్ని మనం బోల్టింగ్ అంటాము. ఇది జిబ్బరెల్లిన్ల యొక్క ముఖ్యమైనటువంటి క్రియాత్మక ప్రభావాలు వ్యవసాయంపై. ఇంకా ఇథిలిన్. ఈ ఇథిలిన్ అనేది వాయు రూపంలో ఉండేటువంటి హార్మోన్. ఈ ఇథిలిన్ హార్మోన్ పక్వానికి వచ్చినటువంటి ఫలాల నుండి అదేవిధంగా పండు బారుతున్నటువంటి పత్రాల నుండి ఎక్కువగా ఏర్పడుతుంది. పక్వానికి వచ్చిన ఫలాలు ఆ ఫలాల దగ్గర వేగంగా శ్వాసక్రియ జరగటం వల్ల ఇథిలిన్ అనేటువంటి వాయు రూపంలో ఉండేటువంటి హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందువలనే ఒక గంప కానీ ఒక కంటైనర్లో ఉండేటువంటి ఫ్రూట్స్లో ఒకటి కాస్త పండు బారింది పెట్టినట్టయితే మిగతావన్నీ కూడా త్వరగా పండు బారటం జరుగుతుంది. ఏంటంటే రీజన్ అంటే సో పండు బారుతున్నటువంటి పక్వానికి వచ్చినటువంటి ఫలాల నుండి ఆ ఫలాలలో వేగంగా శ్వాసక్రియ జరగటం వల్ల వాయు రూపంలో ఉండేటువంటి ఇథిలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ వాయు రూపంలో ఉండేటువంటి ఇథిలిన్ హార్మోన్ మిగతా వాయు రూపంలో ఉంటుంది కాబట్టి మిగతా ఫలాలకి త్వరగా వ్యాపించి అవి కూడా తొందరగా పక్వానికి వచ్చే విధంగా ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఇథిలిన్ పత్రాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి త్వరగా రాలిపోవడాన్ని ప్రేరేపిస్తుంది. త్వరగా ఫలాలు పక్వాన్ని రావడానికి ప్రేరేపిస్తుంది. ఇథిలిన్ ఆల్సో రిమూవ్డ్ సీడ్ డార్మెన్స్ అండ్ బడ్ డార్మెన్స్. డార్మెన్స్ ఏంటి? సుప్తావస్థ, విత్తన సుప్తావస్థను మొగ్గ సుప్తావస్థను ఇథిలిన్ నిరోధిస్తుంది. సుప్తావస్థ అంటే మొలకెత్తకుండా ఉండడం. ఇలాగ విత్తనాలు మొలకెత్తడాన్ని ప్రేరేపించేటువంటి హార్మోన్ మన ఇథిలిన్. అంటే డార్మెన్సీని నిరోధించడం, మొలకెత్తకుండా ఉండటాన్ని తగ్గించడం ద్వారా త్వరగా మొలకెత్తేటువంటి తత్వాన్ని ప్రేరేపించేది మన ఇథిలిన్ అనేటువంటి హార్మోన్. ఇంకా ఇథిలిన్ వేర్లు మరియు మూలకేశాలు ఏర్పడడాన్ని ప్రేరేపిస్తుంది. స్టెమ్ కటింగ్స్లో వేర్లు ఏర్పడడాన్ని మూలకేశాలు ఏర్పడడాన్ని ఇథిలిన్ ప్రేరేపిస్తుంది. ఇంకను ఇథిలిన్ హార్మోన్ చల్లడం ద్వారా మామిడి మరియు పైనాపిల్ తోటల్లో పుష్పాలు ఎక్కువ ఏర్పడడాన్ని ప్రేరేపించవచ్చు. సో ఇథిలిన్ ఇండ్యూసెస్ ఫ్లవర్ ఫార్మేషన్ ఇన్ మ్యాంగో అండ్ పైనాపిల్. మామిడిలోను పైనాపిల్లోను పుష్పాలు ఏర్పడడాన్ని ప్రేరేపిస్తుంది మన యొక్క ఇథిలిన్. సో ఇలా ఎక్కువ సంఖ్యలో పుష్పాలు ఏర్పడ్డట్టయితే ఎక్కువ సంఖ్యలో ఫలాలు ఏర్పడతాయి. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మామిడి తోటలలో తోట బాగానే ఉన్నా కానీ పువ్వు రాలిపోవడం లేదా పుష్పాలు సరిగా ఏర్పడకపోవడం అనే పరిస్థితి గమనిస్తాం. అట్లాంటి సమయంలో స్ప్రే చేస్తారు. జనరల్గా మార్చికి ముందు ఇలాంటి స్ప్రేస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ఇథిలిన్ లాంటి హార్మోన్స్ని స్ప్రే చేస్తే ఎక్కువ సంఖ్యలో ఫ్లవర్స్ ఏర్పడతాయి. ఎక్కువ సంఖ్యలో ఫ్లవర్స్ ఏర్పడితే ఆటోమేటిక్గా ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది.
ఇథిలిన్ సాధారణంగా మార్కెట్లో ఇది వాయు రూపంలో ఉండే హార్మోన్ కాబట్టి మార్కెట్లో వాయు రూపంలో హార్మోన్ లభ్యం కాదు. ఇది ఇథెఫాన్ అనేటువంటి కెమికల్ రూపంలో ఉంటుంది. ఈ ఇథెఫాన్ అనేటువంటి కెమికల్ని నీటితో కలిపి మొక్కల మీద పిచికారీ స్ప్రే చేయడం ద్వారా ఇథిలిన్ ఉపయోగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.